మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన గిరిబాబు గారు. ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చూసినట్లయితే ఒక కేస్ స్టడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో లాస్ట్కి రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ దగ్గరకు వచ్చాం. అసలు దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఇన్వెస్ట్ చేస్తే ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం సెటిల్ అవుతాం లైఫ్లో, ఎప్పుడు మనకి మన డబ్బులు సంపాదించేలా మారుతాయి అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా చేయాలి అనేది కూడా. అయితే అందులో 2 కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా, రెగ్యులర్ అండ్ డైరెక్ట్ అనేది. యాక్చువల్ నా ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారనమాట. 2024 నవంబర్ దగ్గర వాళ్ళ ఫాల్ స్టార్ట్ అయింది. అక్టోబర్ స్పెసిఫిక్ అంటే వాళ్ళకి స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని చెప్పారంటే ఎవరు. అంతకుముందు జరిగింది అదేగా. స్మాల్ క్యాప్లో మంచిగా రైజ్ అవుతుంది హ్యాండ్ అని ఫుల్గా డబ్బులు పెట్టారు. ట్రంప్ గారు వచ్చారు, కొన్ని డెసిషన్స్ చేంజ్ చేశారు, అంతే ఫుల్ డౌన్ అనమాట. తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓకే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు మన ఐడ్రీమ్ ద్వారా మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని ఇంపార్టెన్స్ చెప్తారా? నార్మల్గా చాలామంది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్ అనేవి ఉంటాయి, అవి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి గల కారణం ఏంటి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్స్పెన్స్ రేషియో గురించి మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ రావడం కోసం, వ్యూస్ రావడం కోసం, సబ్స్క్రిప్షన్స్ పెరగడం కోసం చేసేవాళ్ళు. ఇందులో రియాలిటీ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది. కానీ ఇవన్నీ ఎవరికి ఉద్దేశించిన ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో బాగా అనుభవం ఉండి, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చూసి సావీ ఇన్వెస్టర్, టెక్కీ ఇన్వెస్టర్, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఉద్దేశించబడ్డాయి. అంతేగాని దీన్ని ఎలా చూపిస్తారంటే, ఒక ఫండ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్లో ఉండే ఎక్స్పెన్స్ రేషియో 1% కింద తీసుకుంటారు. తీసుకొని మీరు పెట్టే అమౌంట్ 1% చొప్పున చూసుకుంటూ పోతే 30 సంవత్సరాలకి 30+ ఇంత డిఫరెన్స్ వస్తుందని కోట్లలో చెప్పేస్తారు. కోట్లలో లిటరల్లీ మీరు 5,000 సిప్పు చేసినా కోట్లలో చూపిస్తారు. ఇంత డిఫరెన్స్ అనేసరికి జనాలు లిటరల్లీ ఉన్నారు అలాగా. నేను కూడా చూసా చాలామంది అసలు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియదు, అది ఎంత వస్తుందో తెలియదు, అవన్నీ వదిలేసి పోయే 5 కోట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు, పోయే ₹1 కోటి గురించి. అంటే సింపుల్ ఒకటే క్వశ్చన్ అది, ఒకవేళ ఈ 1% కనుక మీ ఇన్వెస్ట్మెంట్లో ₹1 కోటి తగ్గించేస్తే, ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళి ఒక 2% ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేయగలిగితే, ఆల్ఫా అంటే ఎక్స్ట్రా రిటర్న్ దాన్ ద మార్కెట్, ఎక్స్ట్రా రిటర్న్ దాన్ వాట్ యూ డూ వస్తే ఇంకెన్ని కోట్లు ఎక్స్ట్రా వస్తాయి కదా. ఆ 1% రెగ్యులర్ చేస్తే పోతే, మరి ఒక అడ్వైస్ ద్వారా 2% ఎక్స్ట్రా వస్తే డెఫినెట్లీ ఎక్కువే వస్తాయి కదా పోగా. అండ్ అది వర్త్ ఇట్. యా. సో అది అర్థం చేసుకోరు. కేవలం ఆ వీడియోలో విన్నది డైరెక్ట్ రెగ్యులర్ పెడితే 1% డిఫరెన్స్ వస్తే ఇంత పోతే అది మాత్రమే ఎక్కుద్ది. ఆ వీడియోలో వాళ్ళు కూడా ఇది అన్నీ తెలిసిన వాళ్ళ కోసమే, మీరేమి తెలియకపోతే, మార్కెట్ గురించి ఐడియా లేకపోతే ప్లీజ్ గో టు ద అడ్వైజర్ అని చెప్తారు. అందుకనే ఇప్పటికీ కూడా డైరెక్ట్ అనే ఫండ్ వచ్చి 2013లో మనం 25 దాటిపోయి 26కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంటే 13 సంవత్సరాల తర్వాత కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ నాట్ ఈవెన్ 15% ఇన్ డైరెక్ట్. ఎందుకంటే నార్మల్గా ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే రిచ్ కాడు. 100% ఆఫ్ ఫండ్ రిటర్న్స్లో 80% ఈజ్ రిలేటెడ్ టు యువర్ బిహేవియర్, 20% ఫండ్ పర్ఫార్మెన్స్. మీరు మీ ఫ్రెండ్ చెప్పాడు కదా స్మాల్ క్యాప్ గురించి. స్మాల్ క్యాప్ హిస్టరీ ఏమైంది, అసలు స్మాల్ క్యాప్ చరిత్ర ఎప్పుడు పుట్టింది? 2014-15లో స్మాల్ క్యాప్ అనే ఒక ఇండెక్స్ పుట్టింది. ఓకే. నిప్పాన్ స్మాల్ క్యాప్ 8 నుంచే వచ్చి ఉంది. కానీ 2008 నుంచి 2013-14 వరకు స్మాల్ క్యాప్, నిప్పాన్ స్మాల్ క్యాప్ ఈజ్ నెగటివ్. చెక్ చేసుకోండి హిస్టరీలో. స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చిందే 2011, 12, 13 ఆ టైంలో. అక్కడ నుంచి స్మాల్ క్యాప్ కొంచెం పెరుగుతూ 2015లో మళ్ళీ తగ్గింది. 16 డిమానిటైజేషన్ ఇంకా తగ్గింది. 18 ఎల్టీసీజీ ఇంట్రొడక్షన్ ఇంకా తగ్గింది. అయినా సరే మెల్లమెల్లగా పెరుగుతూ 8,000-9,000కి వచ్చింది ఇండెక్స్. అది కోవిడ్లో ఫాల్ అయింది కదా, హయ్యెస్ట్ ఫాల్ ఈ స్మాల్ క్యాప్. 9,000 ఉన్న ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,000 పడిపోయింది. 3,000 నుంచి మళ్ళీ ఎక్కడ దిక్కులు చూడకుండా, ఎక్కడ ఆడకుండా 12,000 వెళ్ళిపోయింది. 4 times అయింది. ఎందుకు? బాగా పడిపోయింది కదా. పడిపోతే ఏమైంది? లేస్తుంది. చీప్గా దొరుకుతుంది, కొంటారు, పెరుగుతుంది. చీకటి తర్వాత ఏమైంది? వెలుగు వస్తుంది కదా. పడితే ఏమైంది? లేస్తుంది కదా. అలా లేచింది. లేస్తున్నప్పుడు ఇండెక్స్ వెళ్ళిపోతుంది కదా పైకి, అందరూ అప్పుడు ఇన్వెస్ట్ చేశారు. సో డెఫినెట్ డబ్బులు వస్తాయి. బట్ విల్ ద హిస్టరీ రిపీట్స్ తెలియదు. కనుక స్మాల్ క్యాప్ పెరిగితే అదొక్కటే పెరుగుద్ది, స్మాల్ క్యాపే డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఇచ్చేదంతా స్మాల్ క్యాపే అని ఒక రాంగ్ నోషన్ క్రియేట్ అయిపోయింది మార్కెట్లో. అండ్ మెయిన్గా సార్ మా ఫ్రెండ్స్ విషయంలోనే అబ్జర్వ్ చేస్తే, ఆ టైంకి ఆ ఫండ్ రీబ్యాలెన్స్ చేయగలిగితే
మేబీ వాళ్ళకి బాగుండేదేమో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకసారి మన ఆడియన్స్ చెప్తారా ఈ ఫండ్ రీబ్యాలెన్సింగ్ గురించి? సింపుల్, ఏం లేదు. మనం నార్మల్గా ఒక లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలనుకోండి, మీకు బ్యాలెన్స్ ఆఫ్ డైట్ ఉండాలా లేదా? ఒక కర్రీ, సాంబార్, ఒక డ్రై కర్రీ, అప్పడాలు, పెరుగు, ఇవన్నీ ఉంటాయి కదా, బ్యాలెన్స్ ఆఫ్ డైట్. అలా కాకుండా ఒకటే కూర వేసుకుని మొత్తం తింటారా? తినలేం కదా. హోటల్కి వెళ్ళినా అలాగే ఇస్తారు. ఇంట్లో వెళ్ళినా కనీసం ఒక కూర, సాంబారు, పెరుగు ఇవి ఉంటాయి కదా. ఇది బ్యాలెన్స్ ఆఫ్ డైట్స్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ డైట్ ఉంటేనే మన బాడీ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. అలాగే పోర్ట్ఫోలియోలో కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టారల్, థీమాటిక్ ఇవన్నీ ఒక ప్రాపర్ రేషియోలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ముఖ్యంగా సెక్టార్ థీమాటిక్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు 2020 నుంచి ర్యాలీ అయిన మార్కెట్లో స్మాల్ క్యాప్తో పాటుగా ఇంకా అంతకుమించి ఒక అడుగు ముందుకేసింది ఏ కేటగిరీ? పిఎస్యు, ఫార్మాతో పాటుగా. పిఎస్యు విపరీతంగా పెరిగింది. మీరు పిఎస్సి హిస్టరీ చూస్తే 2008లో ఎస్బీఐ పిఎస్యు ఫండ్ ఉండింది, 8-9లో. 8 నుంచి 2020 వరకు జీరో రిటర్న్ ఎస్బీఐ పిఎస్. చెక్ చేసుకోండి కావాలంటే. జీరో రిటర్న్ లిటరల్ ఏం లేదు. 2008-10 ఆ టైంలో వచ్చింది. అది 12 సంవత్సరాలు జీరో రిటర్న్ వచ్చింది. 2020లో ఏమైంది? మోడీ గవర్నమెంట్ 2.0 ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రైవేటైజేషన్ కోసం బాగా స్టెప్స్ తీసుకున్నారు. కాక ఒక్కరిని కూడా ప్రైవేటైజ్ చేశారు. చెప్పిన వినలేదు, ఎవరు వినట్లేదు కూడా. అలా అయ్యేసరికి ఇక పిఎస్యూలు మొత్తం ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. అలా ర్యాలీ అవుతున్న పిఎస్యూలు డెఫినెట్లీ పిఎస్యూలు పెరుగుతుంటే దాని ఇండెక్స్ పెరుగుద్దిగా. దాంతో 2021, 2022లో ఇంకా మిగతా పిఎస్యూలు అంటే ఏమ్స్ పేరొద్దు, దగ్గర ఒక 5-6 పిఎస్యూ ఫండ్స్ వచ్చాయి. విత్ ఇన్ నో టైంలో 21 నుంచి 24 వరకు 3x అయిపోయినాయి. అవి 3 టైమ్స్. దాంతో అది చూసి ఇక విపరీతంగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టేశారు. కానీ పిఎస్యూ చరిత్ర చూస్తే 15 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఒక 3 ఏళ్లే పెరిగింది. అయిపోయిందా? 24లో గవర్నమెంట్ మారింది. వీళ్ళు ప్రైవేటైజేషను, తర్వాత డీసెంట్రలైజేషన్ అన్నీ ఆపేశారు, పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఫుల్ మెజార్టీ లేదు కదా. ఇంకా ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడట్లేదు. పిఎస్యూ ప్రైవేటైజేషన్ గురించి ఏం మాట్లాడతలేదు. సో ఆటోమేటిక్గా నెమ్మదిగా పిఎస్యూలే పడిపోతున్నాయి. ఇంకా పడేసరికి ఆ 3 ఇయర్స్లో 3x అయిన ఫండ్ రిటర్న్స్ ఇవ్వదు. సో ఎక్కడ ఎంటర్ అయినరు? టాప్లో ఎంటర్ అయినరు. ఇప్పుడు డౌన్ అయిపోతున్నారు. మేము ఏ ఇన్వెస్టర్కి కూడా పిఎస్యూలో ₹1 ఇన్వెస్ట్ చేయించలేదు. ఇది తెలుసు కదా స్టోరీ అంతా. అలాగే ఇన్ఫ్రా 2008, 9, 10 ఇన్ఫ్రా ఉందా? రియల్ ఎస్టేట్ పేరుందా? జూమ్. మళ్ళీ 2008 సబ్ప్రైమ్ ఇష్యూ, రెసిషన్ తర్వాత 2020 వరకు ఇన్ఫ్రా పర్ఫార్మెన్సే లేదు. మళ్ళీ తర్వాత పెరగడం మొదలుపెట్టింది. అందరూ ఎంటర్ అయిపోతుంటారు. సో ఇలాంటి రీసెన్సీ బయాస్ అంటే 1 ఇయర్ పెరిగింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లాగా ఇక విపరీతం గోల్డ్ సిల్వర్ అయితే ఇప్పుడు జనాలు గోల్డ్ సిల్వరే కొంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే అదే పెరుగుతుంది కాబట్టి. సో ఇలాంటి చేజింగ్ ఆఫ్ రిటర్న్స్ చేయొద్దు. మనలో కూడా పెరుగుతున్నప్పుడు కొంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ చేసే పని ఇది. ఇలా చేయడం వల్ల వచ్చే నష్టం ఎంత ఉంటుందంటే మోర్ దెన్ 7-8% ఉంటుంది. అక్కడ డైరెక్ట్ రెగ్యులర్లో పోయే డిఫరెన్స్ ఎంత? హార్డ్లీ 0.5% to 1% మాక్సిమం. హైయెస్ట్ సైడే 1%. అన్ని ఫండ్స్ 1% ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్ట్ రెగ్యులర్ పెడితే 5 కోట్లు పోతాయి, 2 కోట్లు పోతాయి అని చెప్తుంటారు కదా. అది ఎట్లా పోతే కూడా తెలియదు చాలా మందికి. అందులో ఎక్స్పెన్స్ రేషియో ఒకటి ఉంటుంది. డైరెక్ట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ ఎంత? 0.5, 0.6, మ్యాక్స్ 1%. ఆ 1% ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ రెగ్యులరే ఎన్ని కోట్లు పోతే ఇలా మనము తప్పుడు పనులు చేసి పోగొట్టుకునే చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ 5-6% ఎక్స్ట్రా. మీరు ఒక కేటగిరీ తీసుకోండి, ఫ్లెక్సీ క్యాపో, మిడ్ క్యాపో, స్మాల్ క్యాపో, అక్కడ లిస్ట్ ఆఫ్ ఫండ్స్ తీసుకోండి. 1 నుంచి 20 తీసుకుంటే 1వ ఫండ్కి 5వ ఫండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. 5వ ఫండ్కి 10వ ఫండ్కి ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. 10వ ఫండ్కి 20వ ఫండ్కి ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక పాపులర్ ఫండ్ హౌస్ ఉంది, అది కోవిడ్ తర్వాత స్మాల్ క్యాప్ 100% పెరిగిపోయింది 1 ఇయర్లో. 2 ఇయర్స్లో 1.5 times అయిపోయింది. 3 ఇయర్స్లో 3x అయిపోయింది. బట్ అదే ఫండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 1.5 year నుంచి -40-50% వెళ్ళిపోయింది. అందరూ ఏం చేయాలి అర్థం కాలేదు, మొత్తం విడ్రా చేస్తున్నారు. వచ్చిన రిటర్న్ అన్ని పోతుంది. అలా పోగొట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏం తప్పు చేస్తారంటే మీరు ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో చూడాలని చెప్తుంటారు. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఏంటంటే ఒక ఫండ్ మేనేజ్మెంట్ చేసే FMC ఫండ్ మేనేజ్మెంట్ ఫీ అంటుంది, ఎక్స్పెన్స్ రేషియో అంటుంది, TER టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. ఇది ఒక ఫండ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్స్పెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 500 కోట్ల ఫండ్ సైజ్ ఉంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, లైక్ 1.5, 1.6 వరకు ఉంటుంది. అదే 1000 కోట్లు అయితే 1.4 అట్లా ఉంటుంది. 2,500 కోట్లు అయితే ఇంకా తగ్గుద్ది. ఇక 10,000 కోట్ల ఇంకా తగ్గుద్ది. మనం ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి అని సెలెక్ట్ చేసుకుంటే ఫండ్ ఆల్రెడీ సైజ్ పెరిగిపోయి ఉంటుంది, AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ పెరిగిపోయి ఉంటుంది, ఆల్రెడీ బీభత్సంగా పర్ఫామ్ చేసేసి ఉంటుంది. అది చేస్తేనే కదా పెరిగేది సైజ్ కానీ ఫండ్ కానీ వాల్యూ కానీ. అలా పెరిగిపోయిన తర్వాత ఎక్స్పెన్స్ తగ్గిపోతే మీరు ఆ ఎక్స్పెన్స్ రేషియో చూసి ఎంటర్ అయినారంటే యాక్చువల్లీ ఫండ్ పర్ఫామ్ చేసేసి ఫ్యాట్ అయిపోయిందని అర్థం. సో ఎప్పుడు కూడా ఫండ్కి సైజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఇప్పుడు ఒక పాపులర్ ఫండ్ ఉంది ఇండియాలో, అది ఎంత పాపులర్ అంటే ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అంతా అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక పక్క అయితే చేయని వాళ్ళు ఇంకో పక్క. అంత పెద్ద ఫండ్. చాలా ఫండ్ హౌసెస్ ఆ ఫండ్ సైజ్ కంటే తక్కువ ఉంటాయి. ఫండ్ హౌసెసే అంత పాపులర్ ఫండ్ అది. అందులో ప్రతి ఒక్కరు పెట్టేస్తూ ఉంటారు. కానీ అందులో ఏమవుతుందంటే 75% ఈక్విటీ, 25% డెట్.
ఓకే, ఇంకా 27% ఉండే మన దాకా. ఆ 75%లో కూడా 85 to 90% జైంట్ స్టాక్స్లో ఉంటుంది. పెద్ద పెద్ద స్టాక్స్, బండలు, పెద్ద ఈక్విటీ మూవ్ అవ్వ పెద్దగా అవి అందులో పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ రిటర్న్స్ కోసం, మార్కెట్ పడ్డా ఇది పడట్లేదు, అందువల్ల స్టెబిలిటీ అవ్వడం వల్ల రిటర్న్స్ అనేవి యావరేజ్ అవుట్ అయిపోయి అది లాస్ట్ 3 yearsలో పెరిగిన రిటర్న్సే చూపించేస్తూ ఉంటాయి. మార్కెట్ పడ్డప్పుడు మిగతా వాళ్ళు పడి పడకపోతే టాప్లో కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నారు అందరు కింద పడ్డారు, వీడు ఇక్కడే ఉన్నాడు, సో డెఫినెట్లీ హై చూపిస్తుంది. అలా మేనేజ్ అయిపోయింది. కానీ దాంట్లో పాజిటివ్ రిటర్న్స్ చూసుకుంటారు, 5 years ఇంత, 3 years ఇంత, బట్ యాక్చువల్లీ 1 year నుంచి ఏం పర్ఫామ్ చేయట్లేదు. అది చేయకపోయినా అందులో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పటికి కూడా 1400 కోట్ల సిబ్బుక్ ఉంది అందులో. ఆ డబ్బులన్నీ వెళ్తున్నాయి. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఫండ్ మీద ఇంటర్వ్యూ చెప్తున్నారు, మేము డబల్ డిజిట్ రిటర్న్ కూడా జనరేట్ చేయలేము ఫ్యూచర్లో అని. బట్ స్టిల్ జనాలకి ఇవేమీ అర్థం కావు. కేవలం పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అందులో ఎక్స్పెన్సెస్ తక్కువ, 5 star రేటింగ్ ఉంటారు, ఆటోమేటిక్గా పెట్టేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉందంటే ఏయుఎం పెరిగిపోయినట్టే కదా, ఇంకా పెరుగుద్దా తెలియదు. సో కనుక ఏయుఎంకి ఎక్స్పెన్సెస్కి సంబంధం ఉంటుంది. కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే ఫండ్ పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్. ఎక్కడి నుంచి వస్తుంది పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్? స్టాక్స్లో నుంచి. స్టాక్స్ ఎక్కడ ఉంటాయి? ఒక అండర్లైంగ్ అసెట్ ఇన్ ఫండ్. మనం ఫండ్లో ఉన్న స్టాక్స్ అనలైజ్ చేసి ఏ స్టాక్స్ పిఈ రేషియో ఎలా ఉంది, దాని యొక్క టోటల్ టర్నోవర్ రేషియో ఎలా ఉంది, దానికి సాఫ్ట్వేర్ రేషియో ఎలా ఉంది, ఇవన్నీ చూసి ఆ ఫండ్ పెరగడానికి స్కోప్ అయ్యే స్టాక్స్ ఉన్నాయా లేవా, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది, సెగ్మెంట్ అడిగారు కదా ఇంతకుముందు, ఏ సెక్టార్ పెరగడానికి స్కోప్ ఉంది, బ్యాంకింగ్, కన్జంప్షన్, ఫార్మా, తర్వాత హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇలాంటి సెగ్మెంట్స్లో ఎంత వెయిటేజ్ తీసుకున్నాడు, ఆ ప్రకారంగా ఫండ్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో అలా మనం అన్ని ఎంటర్ అయ్యి చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ చూసి, ఎందుకంటే అందరూ డైరెక్ట్గా చేసి ఇన్వెస్టర్స్ 90కి 100% పాస్ట్ పర్ఫార్మెన్సే చూస్తారు మెజారిటీ ఆఫ్ పీపుల్. అంతమించి చూడడానికి కూడా వాడికి ఏం తెలియదు. అండ్ మీరు ఇన్ని చెప్పాక నాకు అర్థమైన ఒకే ఒక్క మాట, మనం ఇండివిజువల్గా ఇంత రీసెర్చ్ చేయగలిగి ఉండాలి. ఇంత రీసెర్చ్ చేసే నాలెడ్జ్ లేకపోయినా, అంత అనుభవం లేకపోయినా, ఆ రీసెర్చ్ చేసే క్యాపబిలిటీస్ లేకపోయినా, అసలు రీసెర్చ్ చేయకపోయినా ప్రొఫెషనల్ ద్వారా వెళ్ళడం బెస్ట్. మనకు పోయే 7%, 8% కంటే కూడా అది కూడా డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్లో ఉండేది. అది ఇప్పుడు దాదాపుగా చాలా ఫండ్స్ కూడా రీసెంట్గా ఎక్స్పెన్స్ తగ్గిపోయింది కదా, ఎందుకంటే సెబీ క్లియర్గా ఈ స్టాచ్యుటరీ ఎక్స్పెన్స్ అని తీసేసింది టీఆర్లో నుంచి. సో ఇంకా తగ్గిపోయినాయి టీఆర్స్, అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో తగ్గిపోతే వచ్చే డిఫరెన్స్ ఎంత డైరెక్ట్ రెగ్యులర్కి, ఒక ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్కి డైరెక్ట్గా ఉంటుంది. డిఫరెన్స్ తీసుకోవాలి మనం యాక్చువల్గా. ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు, మ్యాక్స్ టు మ్యాక్స్ 1%. అది ఒక ఫండ్కి ఉంటుంది. బట్ ఒక పోర్ట్ఫోలియోలో మనం కొన్ని ఇండెక్స్ ఫండ్స్ కూడా యాడ్ చేస్తాం, అవి 30 పైసా, 20 పైసా ఉంటాయి, 40 పైసా ఉంటాయి. సో యావరేజ్ ఆఫ్ ఎక్స్పెన్స్ రేషియో ఇస్ నాట్ ఈవెన్ 0.5%. ఆ 0.5% ఎక్స్పెన్స్ రేషియో సేవ్ చేయడం కోసం, పెన్నీ సేవ్ చేయడం కోసం, పెన్నీ ఫూలిష్ అనే ఒక సామెత ఉంటుంది, అదే సేవింగ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆ రూపాయలు సేవ్ చేయడం కోసం ట్రై చేసి సంపద పోగొట్టుకుంటారు. అందరు జరిగేది అదే. సో డెఫినెట్లీ ఇప్పుడు సార్ చెప్పిన మాటలన్నిటితో డెఫినెట్లీ చాలామంది కనెక్ట్ అవుతారు చూసే వాళ్ళందరూ కూడా. సో మనకి డిఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పుడు ఐటీ జాబ్ చేసుకునేవాడు ఐటీ ప్రొఫెషనల్లో బిజీ ఉంటాడు, ఫార్మాలో బిజీ ఉంటారు, మీడియాలో ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు బిజీ ఉంటారు. అండ్ ప్రొఫెషనల్స్ పనే ఇది, ఈ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్. అండ్ ముఖ్యంగా ఫండ్ మేనేజ్మెంట్కి సంబంధించి రీబ్యాలెన్సింగ్ అని చాలా చాలా టెక్నికల్ విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. కాబట్టి మనకి ఎండ్ ఆఫ్ ది డే సేఫ్ అండ్ సెక్యూర్గా ముందుకు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళడానికి, మన ఇన్వెస్ట్మెంట్ అనేది జాగ్రత్తగా ఉండడానికి, దాని ప్రకారం మనకు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఒక అడ్వైజర్ అనేవాడు ఒక డ్రైవర్ లాంటి వాళ్ళు. డ్రైవర్ ఏం చేస్తాడు? స్టీరింగ్ పట్టుకుంటాడు, లొకేషన్ తీసుకు క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ కాలు పెట్టుంటాడు. ఎప్పుడు క్లచ్ నొక్కాలి, ఎప్పుడు బ్రేక్ నొక్కాలి, ఎప్పుడు ఎక్సలేటర్ నొక్కాలి, అవసరమైనప్పుడు ప్రెస్ చేస్తారు. అందులో మనకి ఏం కనిపిస్తుంది? చూసేవాళ్ళు అని కూర్చున్న వాళ్ళకు ఏం చేయట్లేదు కదా, స్టీరింగ్ పట్టు కూర్చుండా అనిపిస్తుంది. నిజంగా కూడా పట్టుకొని కూర్చొని ఏమి చేయకూడదు. ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు అప్లై చేయాలో అప్పుడు అప్లై చేయాలి. అలా అప్లై చేయలేకపోతే కోవిడ్ టైంలో అందరు భయపడి డబ్బులు తీసేస్తే లాస్, అలా డౌన్ అయినప్పుడు పెట్టకపోతే ప్రాఫిట్ చేయలేరు. అలాగే ఇప్పుడు మార్కెట్ లాస్ట్ 1.5 year నుంచి పెరగలే కదా అని ప్రతి ఒక్కళ్ళు నాకు ఇన్వెస్టర్స్ అందరూ కూడా నాకు రోజు పొద్దున్న లేస్తే ఇదే కాల్స్ అందరూ, పెరగలేదు 1.5 year అంటే ఎస్ పెరగపోవచ్చు. మీకు రిటర్న్స్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఇవ్వదు. మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను. ఒక 5 years రిటర్న్స్ తీసుకుంటే 15% ఉన్నాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ ఉంటాయి 15%. ఆ 15%లో ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయి? 5 yearsలో 1250 ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అందులో మీ 15% వచ్చేది ఎన్ని డేస్ తెలుసా? కేవలం 10 ట్రేడింగ్ డేసే. టాప్ 10 ట్రేడింగ్ డేస్ కలిపి 15% ఇస్తాయి. మీరు ఆ టాప్ 10 తీసేసారనుకోండి, రిటర్న్స్ విల్ బి 2%. టాప్ 25 డేస్ తీసేస్తే రిటర్న్స్ విల్ బి -2%. టాప్ 100 ట్రేడింగ్ డేస్ అవుట్ ఆఫ్ 1250లో తీసేస్తే రిటర్న్స్ విల్ బి -15%. అంటే మీకు ఆ 10 ట్రేడింగ్ డేస్ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎవరికి. వెయిట్ ఫర్ 5 years. ఆ 5 yearsలో 2 years డౌన్, 2 years కన్సాలిడేషన్, 1 year రిటర్న్, అంతే వచ్చేస్తాయి డబ్బులు. ఆ 1 year ఎప్పుడు? నోబడీ నోస్.
దానికోసము మనము 5 years వెయిట్ చేయాలి, స్టే చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇదంతా మిమ్మల్ని స్టే చేయించి ఇన్వెస్ట్ చేయడానికి ఒక అడ్వైజర్ హెల్ప్ అవుతాడు. దట్ ఈస్ వాట్ ద రోల్ ఆఫ్ అన్ అడ్వైజర్. అంటిల్ అన్లెస్ మనకి నాలెడ్జ్, ఈ స్పెషలైజేషన్, ఈ రీసెర్చ్ చేసే టైం అండ్ అవైలబిలిటీ ఇవి లేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ఎ ప్రొఫెషనల్. సచిన్ టెండూల్కర్కి రమాకాంత్ అచ్రేకర్, అర్జునుడికి కృష్ణుడు, అట్లాగే సారథి జరూరీ హై, అడ్వైజర్ జరూరీ హై. డెఫినెట్లీ సార్. సో అలాగే మరి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, దీనికి ఇంకా వీటన్నిటి కూడా ప్రొఫెషనల్ కాలంలో ఎంత ఇంపార్టెంటో మనకి అసెట్ అలొకేషన్ అని ఉంటుంది. మరి గోల్డ్ అనేది ఇప్పుడు ఏమో కమోడిటీస్లోకి వస్తుంది, అదేమో భారీగా పెరిగిపోతుంది, ఇంకో పక్కన పెళ్ళిళ్ళు. మరి వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే పరిస్థితి ఏంటి? మరి ఈ విషయంపై మనకు చాలా విషయాలు తెలియజేయబోతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో గిరిబాబు గారు. సో ఆ ఎపిసోడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఏ డౌట్ ఉన్నా మీరు సార్ని సంప్రదించవచ్చు, డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. మరీ ముఖ్యంగా స్పెసిఫిక్ డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానిపై ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ మీ కోసం తీసుకొస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.